నువ్వు నా మాట వినకపోతే నువ్వు నా శిష్యుడివి అని మర్చిపోవాల్సి ఉంటుంది. గురూజీ, ఏంటి ఇలా అంటున్నారు? అవును దిగ్విజయ్, నా శిష్యుడు నా ముందే ఇలా దుఃఖిస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఎవడో ఒక పనివాడి వల్ల నీ కొడుకు భవిష్యత్తు పాడవడం నీకిష్టమేనా? దిగ్విజయ్, నీకు నీ కొడుకు భవిష్యత్తు ముఖ్యమా లేదా ఆ పనివాడి ప్రాణం ముఖ్యమా? ఆలోచించుకో. గురూజీ, నాకు నా కొడుకే ముఖ్యం. నందీష నాకు చాలా కావలసినవాడు, నాకు చాలా సహాయం చేశాడు. ఇప్పుడు తన కొడుకుని... నీకు నందీష ముఖ్యం, అతని కొడుకు కాదు కదా. నువ్వు నీ కొడుకు భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉండాలి అనుకుంటే అతని కొడుకు ఖచ్చితంగా చావాలి. ఆలోచించకు దిగ్విజయ్, ఎవరికి నీ మీద అనుమానం రాకుండా నేను చూసుకుంటాను. అంటే ఈ పనిని వేరే వాళ్లతో చేయిస్తాను. వేరే వాళ్ళతో అంటే ఎవరితో? నాగలోకం వాళ్లతో. నాగలోకం వాళ్ళు త్రిశూల్ని ఎందుకు చంపుతారు? వాడిపైన ఎందుకు కోపం వాళ్ళకి? నాగమణిని దొంగిలించిన వాళ్లలో నందీశ కూడా ఒకడు. అయినప్పుడు ఒక దొంగ కొడుకు దొంగే అవుతాడుగా. తండ్రి చేసిన పాపానికి కొడుకుకి ప్రాయశ్చిత్తం. ఇది సరిగానే ఉంది గురూజీ, కానీ నందీశకి ఒకవేళ నా మీద అనుమానం వస్తే? నాగలోకం వాళ్ల వల్ల త్రిశూల్ చనిపోతే నాగమణిని దొంగిలించినందుకు నాగలోకం వాళ్లే ఇలా చేశారనుకొని నందీశ భ్రమపడతాడు. నీ మీద ఎలాంటి అనుమానము రాదు. గురూజీ, నాగలోకం వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మంచి మనసున్నవాళ్ళు. పాపం పుణ్యం తెలుసుకోకుండా వాళ్ళు ఏ పని కూడా చేయరు. అలాంటి వారు త్రిశూల్ని చంపడానికి ఒప్పుకుంటారా? అన్నీ సాధ్యం అవుతాయి. నాగలోకం యొక్క సర్పాలు రెండు రకాలు, తక్షక వంశం, ఇంకొకటి వాసుకి వంశం. తక్షక వంశ సర్పాలకి రాక్షస గుణాలు ఉంటే వాసుకి వంశ సర్పాలకి మంచి గుణాలు ఉంటాయి. అంటే మనం తక్షక వంశ పామును రప్పించాలా? లేదు, వాసుకి వంశ సర్పాలని రప్పించాలి. ఈ సర్పాలలో మంచి గుణాలుంటాయి. తక్షక వంశ సర్పాల్లో ఉండే రాక్షస గుణాల్ని ఇందులోకి పంపించి మనకు నచ్చినట్టు వాడుకోవచ్చు. అలాంటి పాము ఎక్కడుంది గురూజీ? ఉంది. ఓం హాం భీం క్లూం ఫట్ స్వాహా. ఓం నాగాయ స్వాహ మమ వశం ఆకర్షయ ఆకర్షయ హోట్ స్వాహా. ఓం నాగాయ స్వాహ మమ వశం ఆకర్షయ ఆకర్షయ. గురూజీ, ఈ పూజ వల్ల మనం పాముని భూలోకానికి రప్పించవచ్చా? మన మాట వింటుందా? నా వల్ల అన్నీ సాధ్యమవుతాయి. నేను చేస్తున్న పూజ వల్ల, నాలో ఉన్న శక్తి వల్ల నాగిని మార్చి అందులో రాక్షస గుణాలను నింపి నా ముందే చంపేస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
పరమేశ్వరా, ఇప్పుడే కొడుకు మరణించిన బాధలో కృంగిపోయి ఉన్నాను. ఇంకా బాధ పెట్టకు తండ్రి. ఆదిశేష ఇంకొక జన్మని పొందాడని తెలిసి ఎంత సంతోషపడ్డానో. వాడు మళ్ళీ నాగలోకానికి వస్తాడని ఎదురు చూస్తున్నాను. కానీ ఇప్పుడు వాడి ప్రాణాలకి అపాయం ఎదురైంది కదా. నా కొడుకుని మళ్ళీ నా నుండి దూరం చెయ్యకు తండ్రి, దూరం చెయ్యకు. కొన్ని యుగాల నుండి నాగలోకం అంతా నిన్నే నమ్ముకుంటూ నిన్నే ఆరాధించుకుంటూ వచ్చింది. ఇప్పుడు నా కొడుకు ఆదిశేషుని కాపాడే బాధ్యత నీదే తండ్రి, నీదే, నీదే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం హాం హీం హం ఫట్ స్వాహా. నాగలోక నాగిని అమృత, నీ నిజ రూపానికి రా. చెప్పు, నన్ను ఇక్కడికి పిలవడానికి కారణం? నీ నుండి నాకు సహాయం కావాలి. ఏంటది? నువ్వు ఒకడిని చంపాలి. చెప్పు, ఎవరిని చంపాలి? ఇప్పుడే దాన్ని పూర్తి చేస్తాను. తొందరపడకు అమృత. నేను చెప్పిన వ్యక్తిని చంపడానికి ప్రత్యేకమైన సమయం కావాలి. అప్పటి వరకు నువ్వు వేచి ఉండాలి. ప్రత్యేకమైన సమయమా? నా శక్తి గురించి నీకింకా తెలీదు. నేను ఏ సమయంలోనైనా ఏదైనా చేయగలను. వాణ్ణి చంపడానికి ఖచ్చితంగా పూర్వ సమయం కావాలి. పూర్వ సహాయమా? ఏంటది? నువ్వు ముందు ఇతనితో వెళ్ళాలి. ఇతని ఇంట్లోకి సామాన్యంగా ప్రవేశించు. అతను చూపించిన వ్యక్తిని నువ్వు చంపాలి. అలాగే. దిగ్విజయ్, తనని మీ ఇంటికి తీసుకొని వెళ్ళు. తనే త్రిశూల్ని హత్య చేస్తుంది. అలాగే గురుజీ. అమృత, ఇతను నా శిష్యుడు దిగ్విజయ్. అతని మాటను నువ్వు జాగ్రత్తగా విని పాటించాలి. అలాగే. ఇక మీరు వెళ్ళండి. దిగ్విజయ్, దిగ్విజయ్, ఈ నాగిని చాలా మంచి మనసు కలిగింది. మనము తనలో రాక్షస గుణాలను చెడు ఉద్దేశంతో నింపుతున్నట్టు తనకు తెలియకూడదు. తెలిస్తే చాలా ప్రమాదం. మీరు ఆదిశేషుణ్ణి చంపిన విషయం కానీ మీ దగ్గర నాగమణి ఉన్నట్టు కానీ తనకు తెలియకూడదు. జాగ్రత్తగా. విజయీ భవ. ఆహా, ఒక్క నిమిషం. అమృత, నువ్వు ఈ వేషంలో ఇంటికొస్తే అందరికీ అనుమానం వస్తుంది. అంతే కదా. పర్ఫెక్ట్. మళ్ళీ చేస్తున్నారు. పోనీ ఏంటో కనుక్కుందాం. చెప్పండి. మేడంకి చాలా కోపం వచ్చినట్టుంది. ఏమైంది? ఏమయ్యిందా?
నిన్ను విడిచి ఉండలేను, శివాని ఐ మిస్ యూ అని అవన్నీ చెప్పి ఇంటికి వెళ్ళి ఇంతసేపు అయినాక కూడా కాల్ చేస్తున్నారు కదా, ఇప్పుడు నేను గుర్తొచ్చానా? యాక్చువల్లీ అది ఓకే, మీరు ఏమంటారో నాకు బాగా తెలుసు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను, ఆ తర్వాత ఆఫీస్ పని పడింది, ఇవన్నీ అయ్యేలోపు ఇంత టైం అయిందని చెప్తారు, అంతే కదా? నో 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 అలా కాదు. యాక్చువల్లీ ఏంటంటే నేను వేరే వాళ్ళకి కాల్ చేయాల్సింది, ఫోన్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా నీ నెంబరే డైల్ అయిపోయింది. అంటే ఇప్పుడు కూడా నేను నీకు గుర్తుకు రాలేదా? బాయ్. హలో 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 శివాని శివాని కాల్ కట్ చేసేసిందా? ఏంటి ఇప్పుడు కూడా మిస్ అయ్యే వచ్చిందా? లేదు లేదు, ఇప్పుడైతే నేనే చేశాను. మాట్లాడకండి నాతో. ఏంటి శివాని? సారీ శివాని, ఐఎమ్ రియలీ సారీ. సరే పర్వాలేదు, మీరేం సారీ చెప్పొద్దు నాకు. ఎందుకు అడగకూడదు? నీ కోపం తగ్గడానికి నేనేమైనా చేస్తాను. చాలు చాలు, ఇప్పుడు ఇలా మాట్లాడతారు, మళ్ళీ ఏదైనా పని వచ్చిన వెంటనే నన్ను పూర్తిగా మర్చిపోతారు. నో నో నో, ఇప్పటి నుంచి అస్సలు అలా అవ్వదు. 24 hours నీ కోసం అవైలబుల్గా ఉంటాను. నిజంగా? ప్రామిస్. అలా అయితే ఓకే. ప్లీజ్ రండి, కమ్ కూర్చోండి. దమయంతి, విక్రమ్. శివాని ఒక నిమిషం, మళ్ళీ కాల్ చేస్తాను. సరే సరే, తొందరగా చేయండి, మర్చిపోవద్దు. నందిషా, గోవింద్, రండి రండి. ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. తను నా ఫ్రెండ్ కూతురు అమృత అని, కొద్ది రోజులు మన ఇంట్లోనే ఉంటుంది. ఇక్కడ ఏదో డాక్యుమెంటరీ పని ఉండి వచ్చింది. తను నా వైఫ్ దమయంతి, వాడు నా కొడుకు విక్రమ్. వీడు నా పేరు గోవింద్, వీడి మామని. తను నందీష, నాకు బాగా కావలసినవాడు. తను అతని భార్య మధుమతి. అయ్యగారు, తాను ఎవరి కూతురో నాకు తెలియలేదు. తనని నేను ఎప్పుడు చూసినట్టు కూడా గుర్తులేదు. అది నందీష, నా చిన్నప్పటి స్నేహితుడు ఒకడు ఉన్నాడు. వాడు చిన్న వయసులోనే ఫారెన్కి వెళ్ళి సెటిల్ అయ్యాడు. నువ్వు అసలు చూసుండు. తన పని పూర్తయ్యే వరకు మన ఇంట్లోనే ఉంటుంది. తనకు కావలసిన వంటలన్నీ చేసి పెట్టండి. తనని ఎవరు ఏమీ ప్రశ్నలు అడగొద్దు, ఓకే? అమృత, ఇది నీ ఇల్లే అనుకో, ఫీల్ ఫ్రీ. నందిషా, అక్క రూమ్ చూపించక్క. వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను ఇక్కడికి రెస్ట్ తీసుకోవడానికి రాలేదు. తెలుసు. మరి ఇందులో ఎవరిని చంపాలో నాకు చెప్పలేదు. తొందరపడుకో, ఇందులో ఎవరూ కాదు. రేపు చూపిస్తాను. ఎవరికైనా అనుమానం వస్తే మనకే ప్రమాదం. వెళ్ళి రిలాక్స్ అవ్వు. సరే.
నమస్కారం మేడం. ఏం మేడం అలాగే నిలబడిపోయారు? లోపలికి పిలవరా? ఆగు. మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు? నీకు నా చుట్టూ తిరగడం తప్ప వేరే పని లేదా? ఏంటి మేడం అలా అనేశారు? నేను పని మీదే ఉన్నాను. ఐఎమ్ ఆన్ డ్యూటీ. ఏంటో ఆ పని? శ్రీ త్రివిక్రమ్ అంటే మా చిన్నబాబు గారు శ్రీ శివాని గారిని అంటే మిమ్మల్ని రేపు కలవడానికి వస్తున్నారంట. అందుకని మీరు రేపు మీ అన్ని పనుల్ని పక్కన పెట్టేసి రేపు చిన్నబాబు గారిని కలవమని నేను కోరుకుంటున్నాను. అబద్ధం. విక్రమ్ అదంతా చెప్పడానికి సాధ్యమే కాదు. నువ్వు నన్ను బయటికి తీసుకెళ్ళటానికి ప్లాన్ వేసి విక్రమ్ పేరుని యూజ్ చేసుకుంటున్నావు తెలుస్తుంది. అయ్యో దేవుడా, నేను నిజం చెప్పినా నమ్మట్లేదేంటి ఇల్లు? ఒకవేళ తను నన్ను కలవాలనుకుంటే తనే నాకు డైరెక్ట్ గా కాల్ చేసేవాళ్ళు. కనీసం మెసేజ్ అయినా చేసుండేవాళ్ళు. నీతో చెప్పేం పంపించరు. అది చెప్పడానికి టైం లేకే కదండి నన్ను ఇక్కడికి పంపించారు. ఇది నన్ను నమ్మమంటావా? నమ్మాలి. ఎందుకో చెప్పాలా? చిన్నబాబు గారి విషయంలో నేను అబద్ధం చెప్పను. అది మీకు కూడా బాగా తెలుసు. సరే నమ్మాను. ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది. మేడం మేడం ఈ టైంలో వచ్చాను. బయట చూడండి ఎంత చీకటిగా ఉందో. ఈ రోజు ఇక్కడే ఉండిపోయి రేపు పొద్దునే వెళ్దూలే అని మాట వరుసకు కూడా మీరు అనట్లేదేంటి మేడం? మరీను చెప్ప పెట్టకుండానే వచ్చి ఉండిపోయే వ్యక్తివి నువ్వు. ఇంక నేను చెప్తే అంతే, వారమంతా ఇక్కడే ఉంటావు. సూపర్ సూపర్ మేడం, నన్ను చాలా బాగా అర్థం చేసేసుకున్నారు. ఐ లైక్ ఇట్. అట్లీస్ట్ కాఫీ టీ అయినా తాగెళ్ళని అనొచ్చుగా. సరే సరే మేడం, కోపం అసమ్మతి లక్షణం అర్థమైంది. మళ్ళీ ఎందుకు వచ్చావు? గుడ్ నైట్. త్రిశూల్ డ్రీమ్స్. అది అందరూ కామన్ గా గుడ్ నైట్ అని చెప్పిన తర్వాత స్వీట్ డ్రీమ్స్ అంటూ ఉంటారు కదా. నేను త్రిశూల్ అంటే చాలా స్వీట్ మనిషి. అందుకనే మీ కల్లో కూడా నాకు అర్థమైపోయింది మేడం. ఓకే రైట్, బాయ్. ఏంటిది? నన్ను పిలిచి మీ అంతటి మీరు హాయిగా ఉన్నారేంటి? ఇలా కూర్చోడానిక నన్ను రప్పించింది? ఏమైంది ఇప్పుడు? ఏమైందా? నన్ను పిలిచినప్పుడు మీ గురించి మాటల్లో మీ మొహంలో ఉన్న పట్టుదల ఇప్పుడు లేదు. నేను అలాగే ఎప్పుడూ టెన్షన్ పడుతూ తిరగలేను. నేను టెన్షన్ని చూపించుకుంటూ తిరగమండం లేదు. పొగని తీర్చుకోవాల్సిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాను. ఎవరతను? ఎక్కడున్నాడు? వాడు ఒక రకంగా ఈ ఇంట్లో మనిషి. ఏంటి? అతను ఈ ఇంటి వాడేనా? అలాగైతే నాకు చాలా సులభం. ఎవరతను? నాకు పరిచయం చేయించిన వాళ్ళల్లో అతను ఒకడా? అప్పుడు వాడు లేడు. మరింకెవరు? వాడెలా ఉంటాడు? వాడి పేరేంటి? అంత అర్జెన్సీ అవసరం లేదు. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. చాలా సున్నితంగా పని పూర్తి చేయాలి. ఏదైనా తేడా జరిగితే. కొడుకు పుట్టకు ముందే పొరుడు గురించి ఆలోచించకండి. ఎవరో చెప్పండి. సరే, రేపు వాడిని నిన్ను నేరుగా కలవమని చెప్తాను. అప్పుడు నీకే అన్ని తెలుస్తాయి. ఎదురు చూస్తూ ఉంటాను. రేపు నీతో పాటు వాడిని పంపిస్తాను. వాడిని ఎక్కడికైనా తీసుకెళ్లి పని పూర్తి చేశాయి. మీరు దాని గురించి భయపడకండి. మీ పని అయిపోయింది అనుకోండి. అమృత, పదే పదే చెప్తున్నాను, ఇదంతా ఈజీగా జరిగే పని కాదు. మీరు పనిని అప్పచెప్పింది అమృతకి. ఒక్కసారి పట్టుపడితే ఇక అంతే. నాగలోకం నుండే నేను కోపాన్ని నింపుకొని వచ్చాను. ఖచ్చితంగా మరణిస్తాడు. త్రిశూల్ రా.